ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద అర్హులైన 4,19,583 మందికి 629.37 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన సీఎం జగన్. ముగ్గురు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్తు మీదకు యుద్ధంగా వస్తున్నారన్న జగన్. మాయల మాంత్రికులపై ఓటు అనే దివ్యాస్త్రాన్ని ఉపయోగం, మీ బిడ్డకు ఓటు వేయాలన్న సీఎం జగన్. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోనే పడకండ్లలో బీజేపీని వీడి ఎమ్మెల్యే గంగుల సమక్షంలో బీజేపీలో చేరిక. ఆళ్లగడ్డలోనే ఆర్ఆర్ అకాడమీలో ఆత్మరక్షణ కోసం క్రీడాకారులకు టైక్వాండో శిక్షణ. టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్. అంగరంగ వైభవంగా ప్రారంభమైన అహోబిల నరసింహస్వామి ఉత్సవాలు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఈజీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమార్తో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన మహిళలు 4,19,583 మందికి 629.37 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ అందజేశారు. నంద్యాల జిల్లా బనగారేపల్లిలో ఈబీసీ నేస్తం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఏటా 15,000 చొప్పున అక్క చెల్లెమ్మలకు 3 ఏళ్లలో మొత్తం 45,000 ఆర్థిక సాయం చేస్తూ వారు స్వంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ల మీద వారు నిలబడేటట్టుగా తోడ్పాటు అందిస్తామన్నారు. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకం ద్వారా 4,19,583 మంది నా అక్క చెల్లెమ్మలకు 629 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం. ఈరోజు జమ చేస్తా ఉన్న ఈ సొమ్ముతో కూడా కలుపుకుంటే మొత్తంగా ఈ 3 దఫాల్లో నా అక్క చెల్లెమ్మలకు 4,95,269 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ 1,877 కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకం ద్వారా మాత్రమే నా అక్క చెల్లెమ్మలకు మంచి చేయగలిగాము అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఆర్థిక సహాయం అందుకుంటూ ఉన్న అక్క చెల్లెమ్మలు 65,618 మంది అయితే 1,07,824 మంది నా అక్క చెల్లెమ్మలు ఇదే ఈబీసీ పథకం 2 సార్లు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. అదేవిధంగా 3,21,827 మంది నా అక్క చెల్లెమ్మలు మొత్తంగా 3 సార్లు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకం ద్వారా లబ్ధి అందుకున్న వాళ్ళల్లో ఉన్నారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే అదే అక్క చెల్లెమ్మకు వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మకు తోడుగా నిలుస్తూ వారిని చేయి పట్టుకొని నడిపించగలిగితే ఆ అక్క చెల్లెమ్మలు ఏదైనా ఈ డబ్బులతో వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంటుంది, తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే పరిస్థితి ఉంటుంది, తద్వారా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుపడే పరిస్థితి వస్తుంది. వాళ్ళు చేస్తా ఉన్న ఆ వ్యాపారంతో, వాళ్ళు చేసుకుంటా ఉన్న ఈ వ్యాపారంతో వాళ్లకు నెలన కనీసం ఒక 6,000 నుంచి 10,000 రూపాయల అదనపు ఆదాయం వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని అడుగులు వేగంగా ముందుకు వేస్తూ వెళ్ళాం. విశ్వసనీయత విలువలు లేని 3 పార్టీలు కూటమిగా ఏర్పడి పేదల భవిష్యత్తు మీదకు యుద్ధంగా వస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా బనగారపల్లెలో ఈబీసీ నేస్తం నిధుల విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమలకు చేసిన వంచన గుర్తొస్తుందని, పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుందన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి గుర్తుకు రాదు, ఒక్క పథకం కూడా గుర్తుకు రాదన్నారు. దత్తపుత్రుడి పేరు చెబితే అక్క చెల్లెమలకు వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే మోసగాడు గుర్తొస్తాడని విమర్శించారు. 5 ఏళ్లకొకసారి కార్లను మార్చేసినట్లు భార్యలను మార్చే ఓ మ్యారేజ్ స్టార్ గుర్తుకొస్తాడని, ఒకరికి విశ్వసనీయత మరొకరికి విలువలు లేవని దుయ్యబట్టారు. ఇలాంటి వీళ్ళు 3 పార్టీలుగా కూటమిగా మీ బిడ్డ మీదకు యుద్ధానికి వస్తున్నారు. కాదు మీ బిడ్డ మీదకు కాదు, పేదలవాడి భవిష్యత్తు మీదకు యుద్ధంగా వస్తున్నారన్నారు. ప్రజలంతా ఆలోచించాలని సీఎం జగన్ ప్రజలను కోరారు. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు, ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు. దత్తపుత్రుడి పేరు చెబితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకరికి విశ్వసనీయత లేదు, మరొకరికి విలువలు లేవు. ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు, ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు 3 పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి, 3 పార్టీలుగా కూటమిగా ఈరోజు ఏర్పడి, ఈరోజు మీ బిడ్డ మీదకి యుద్ధానికి వస్తున్నారు. కాదు మీ బిడ్డ మీదకి రాదు, మీ బిడ్డ మీదకి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది. 3 పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదకి వీళ్ళు యుద్ధానికి వస్తా ఉన్నారు. ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు. ఎన్నికలప్పుడు మాయల మాంత్రికుల్లా వచ్చే టీడీపీ జనసేనలపై ఓటు అనే దివ్యాస్త్రాన్ని ఉపయోగించి మాటకు నిలబడే బిడ్డకు ఓటు వేయాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా బనకారేపల్లిలో ఈబీసీ నేస్తం నిధుల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2019లో మీ బిడ్డ మేనిఫెస్టో ఇచ్చి అదే ఒక భగవద్గీతగా, బైబిల్ గా, ఖురాన్ గా భావించి 99% అమలు చేశాడని, చంద్రబాబు 2014లో మోసపూరిత హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. మళ్లీ ఇప్పుడు పవన్, చంద్రబాబు బీజేపీ కూటమిగా ఏర్పడ్డారని, ఈ మాయల మాంత్రికులు మళ్లీ మోసం చేసేందుకు ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంచ్ కారు ఇస్తామంటున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని మోసాలతో ముందుకు వస్తున్నారన్నారు. ఈ యుద్ధంలో నాకు మోసం చేయడం చేత కాదు, రాబోయే రోజుల్లో మోసాలు, అబద్ధాలు మరిన్ని చెబుతారు. వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు ఓటు అనే దివ్యాస్త్రం ఉపయోగించాలని ముఖ్యమంత్రి కోరారు. మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీ ఆశీస్సులు అడుగుతా ఉన్న మీ బిడ్డ ఒకవైపున ఉంటే, మరోవైపున పచ్చి మోసగాళ్ళు, పచ్చి దగాకోర్లు, పచ్చి మాయా మాంత్రికులు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ యుద్ధంలో మీ బిడ్డకు మోసం చేయడం చేత కాదు, మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం అంతకన్నా చేత కాదు. మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, రాబోయే రోజుల్లో ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలు ఇంకా ఎక్కువ వింటాం, ఇంకా ఎక్కువ చెప్తారు. బహుశా మీ బిడ్డ ఇచ్చే మేనిఫెస్టో కన్నా ఇంకా రంగురంగులుగా వాళ్ళు మేనిఫెస్టో కూడా ఇస్తారు. కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే నేను చెప్తా ఉన్నా, మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు సైనికుల్లా, స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నా. మోసం చేసిన వాళ్లకు, అబద్ధాలు చెప్పే వాళ్లకు గట్టి గుణపాఠం చెప్పే కార్యక్రమం ఒక్క నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు మాత్రమే చేయగలుగుతాయి. ఓటు అనే ఒకే ఒక్క దివ్యాస్త్రంతో మాత్రమే చేయగలుగుతాము అని గట్టిగా చెప్పండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈరోజు మంచి జరగాలని మనసారా కూడా మీ ఆలగడ్డ మున్సిపాలిటీ పరిధిలోనే పడకంట్లలో బీజేపీకి షాక్ తగిలింది. గ్రామానికి చెందిన 250 కుటుంబాలు భూమా కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గంగుల బిచేంద్రారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఆలగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకండ్లలో బీజేపీకి చెందిన ఒక కౌన్సిలర్ లక్ష్మీదేవితో పాటు 250 కుటుంబాలు బీజేపీని వీడి భూమా కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ తన 5 ఏళ్లుగా అందించిన సంక్షేమ ఫలాలను చూసి ప్రజలంతా వైసీపీ వైపు మొగ్గుతున్నారన్నారు. రాబోయే ఎన్నికలు ఏకపక్షమని వైసీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఆలగడ్డ పట్టణంలోనే ఆర్ఆర్ అకాడమీలో ఆత్మరక్షణ కోసం క్రీడాకారులకు టైక్వాండో శిక్షణ ఇచ్చారు. టైక్వాండో కోచ్ డాన్ బ్లాక్ బెల్ట్ ఓపులేసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు పాల్గొనే శిక్షణ పొందారు. ఈ సందర్భంగా కోచ్ సుబ్బారాయుడు ఓపులేసు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ కోసం టైక్వాండో శిక్షణ తీసుకోవాలన్నారు. Go. Clap. రాబోయే ఎన్నికలలో టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ సమన్వయకర్త విశ్వనాథ్ పిడతల సుధాకర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పద్మావతి నగర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి, టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన ఆవిర్భావ దినోత్సవం మరియు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన జనసేన నాయకులకు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. రెంటించిన ఉత్సాహంతో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ విజయానికి ప్రతి ఒక్కరూ నంద్యాలలో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు నందికల సందీప్, బింకుబల సాయి, జయంత్, పబ్బతి రవి, అమర్నాథ్, నగేష్, సురేష్ చౌదరి, శాషావలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం మరి ఎన్నికల మధ్యలో ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. విశ్వనాథ్ గారు కానీ జన్మదిన ఆవిర్భావం అంటే జన్మదిన అదేవిధంగా సుధాకర్ గారి కార్యకర్తలందరూ కూడా 24 గంటల లోపలనే ఈ ప్రాంగణం అంతా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం సంతోషం. అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఇద్దరు పేర్లు ఉచ్చరించాలని చెప్పి బాధపడద్దు. ఎందుకంటే పేరున అందరూ కూడా మిత్రులు, శ్రేయభిలాషులు కాబట్టి మీకు అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నాను. మరి మిత్రులు కేవి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా రాత్రి మొదలు పరిచయ సోదరులు తులసిరెడ్డి గారు, మన కన్వీనర్ విశ్వనాథ్ గారు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక దృక్పథంతో పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. కేవీ సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు పార్టీ మోయానికి సామాన్యమైనది కాదు, చాలా కఠినమైంది. జిల్లా పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు దాదాపుగా మేము ఉన్నప్పుడు
నేను కూడా జిల్లా అధ్యక్షులుగా కన్వీనర్ ఉన్నాను 2027-28 మధ్యలో. ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, ఎన్ని బాధ్యతలు ఉంటాయో, ఎన్ని రోజు కార్యక్రమాలు చేయాలో చాలా ఫైనాన్షియల్గా ఇబ్బందుల కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమాలు చేయాలంటే జనాలు రూముకి పోవాలంటే విసుగుచ్చుకుంటుంటారు, జనం రారు, చేయరు, వాళ్ళ కాదు చేతులు పట్టుకొని ఈ కార్యక్రమం పాల్గొనడానికి నిత్య ప్రజాహిత కార్యక్రమంలో ప్రజా సంక్షేమ కార్యక్రమం పాల్గొంచుకునే అవసరం మనకు ఉంటుంది. కాబట్టి ఈరోజు జనసేన కార్యక్రమంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేయి కలిపి రాక్షస సంహారం చేయాలని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాక్షస సంహారం జరగాలంటే ఏం జరగాల? యుద్ధం జరగాలి. కాబట్టి ఏ రకంగా రాక్షసులు సంహారం చేయాలో ఆ రకంగా రావణాసురుడికి తమ్ముడు ఏదైతే తోడైనాడో సంహారానికి చంద్రబాబు నాయుడు గారికి రాముడికి లక్ష్మణ్ తోడైనట్టుగా భీష్ముడు తోడైనాడు. కాబట్టి ఆ సంహారం జరగాల్సిన అవసరం ఉంది. ఈ సంహారానికి మరి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహించాలా. అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొంచుకోవడం. పవన్ కళ్యాణ్ గారు నిత్యం రాత్రి చూస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారు. ఒక సినిమా నటుడు 24 గంటలు కూడా చాలా శ్రమ. ఒక షాట్ చేయాలంటే దాదాపు 1 గంట 2 గంటలు కాదు. నాకు డైరెక్టర్కు అది షాట్ నచ్చకపోతే 10 సార్లు తీసుకొని కాదు 7 గంటలు 8 గంటలు 10 గంటలు 12 గంటలు అయితే నేను 1968 చూస్తున్నారండి. సరే ఒకసారి ఇటు తిరండి. సార్ నంద్యాల జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. 40 రోజుల పాటు క్షేత్ర సమీపంలోని పలు గ్రామాలలో పారువేట ఉత్సవాలలో పాల్గొని తన బ్రహ్మోత్సవాలకు భక్తులను ఆహ్వానించి అహోబిలం చేరుకున్న నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యారు. ఈ నెల 14 నుండి 26 వరకు అంగరంగ వైభవంగా అహోబిల మఠాధిపతి ఆధ్వర్యంలో సంపత్ నిర్వహణలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. 14వ తేదీ సాయంత్రం ఎగువ అహోబిలంలో శ్రీశైల్వర్ ఉత్సవం నిర్వహిస్తారు. ఎగువ దిగువ అహోబిలం దేవస్థానాలలో ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీభూసతులతో శరణాగతులతో శరణాగతులతో 7 కొండల పైన చక్కగా బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం ఏకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద అర్హులైన 4,19,583 మందికి 629.37 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన సీఎం జగన్. ముగ్గురు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్తు మీదకు యుద్ధంగా వస్తున్నారన్న జగన్. మాయల మాంత్రికులపై ఓటు అనే దివ్యాస్త్రాన్ని ఉపయోగం, మీ బిడ్డకు ఓటు వేయాలన్న సీఎం జగన్. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోనే పడకండ్లలో బీజేపీని వీడి ఎమ్మెల్యే గంగుల సమక్షంలో బీజేపీలో చేరిక. ఆళ్లగడ్డలోనే ఆర్ఆర్ అకాడమీలో ఆత్మరక్షణ కోసం క్రీడాకారులకు టైక్వాండో శిక్షణ.
టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్. అంగరంగ వైభవంగా ప్రారంభమైన అహోబిల నరసింహస్వామి ఉత్సవాలు. ఇవి వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.